మాలకి ఓ శ్రీమంతుల ఇంట్లో పని దొరికింది. పగలంతా ఎంతో కష్టపడి పనిచేసి రాత్రి పరీక్షకి చదవాలంటే మాలకి విసుగ్గా ఉంది. అయినా చదువుతూనే ఉంది. వాసు ప్రతిరోజు మాల భవిష్యత్తులో ఎలా పైకి వెళ్లాలో, అలా వెళ్లాలంటే ఎంత కష్టపడి చదవాలో లెక్చరిస్తూ ఉంటాడు. మాలకి ఓర్పు తగ్గిపోయి చికాగ్గా అంది. ఏముంది వాసుబాబు, పైన ఆకాశం కింద భూమి. మాలాంటి వాళ్ళకి ఇటూ అటూ కాక త్రిశంకు స్వర్గంలో ఊగుతూ ఉంటాం. కిందకి రాలేక పైకి ఎగబాకలేక సతమతమవుతుండగానే జీవితం పూర్తవుతుంది. చెప్పే పాఠం ఆపి పుస్తకం మూసేశాడు, ఒళ్ళు మండిపోయి. ఇంత నిస్పృహ అయితే ఎలా? జీవితంలో స్థిరంగా నిలబడగలగాలంటే సహనం చాలా అవసరం. మాల పుస్తకాలు దూరంగా తోసేసి విరక్తిగా చూసింది. ఇదంతా చూస్తుంటే తన ప్రయత్నం అంతా విఫలమైపోతుందేమో అనే అనుమానం వచ్చింది వాసుకి. నీరు కారిపోయాడు. ఈ ఉద్యోగం నేనిక చేయలేను వాసుబాబు. ఎలాగో కష్టపడి చేసినా ఆ ఇంటావిడని చూశావు, వట్టి అనుమానం మనిషి. ఆవిడ చూస్తుంటే ఒళ్లంతా కంపరం పెడుతూ ఉంటుంది. ఇంకా పిల్లలు సోమరపోతులే అనుకో, ప్రాణం తీసేస్తారు. ఆఖరి పిల్ల మరీ భ్రమరాక్షసి. అబ్బా వద్దు, వెదవ పని. నేను మొదటే చెప్పలేదు ఇలా ఇళ్లల్లో పని చాలా దరిద్రమని? నిజమే, మీరు ముందే చెప్పారు. ఏ పని చేయకుండా మీరిచ్చే డబ్బుతో తింటూ ఎన్ని రోజులు కూర్చోను? ఆవిడ పిల్లలు అలాగా. ఇంకా ఆ ఇంటాయన తమ్ముడొకడున్నాడు, జంబూకంలాగా. వాడు నన్ను మహా విసిగిస్తున్నాడు. పొట్ట కోసం పనిచేసే వాళ్ళకి మానమర్యాదలు ఉండవని వాళ్ళ ఉద్దేశం. ఒట్టి దౌర్భాగ్యుడు, తాగుబోతూ. ముఖం వంచుకుని వచ్చే దుఃఖాన్ని దిగమింగుతోంది మాల. అర్థమైంది వాసుకి. బ్రతుకు తెరువు కోసం ఇల్లు దాటి బయటకొచ్చిన ఆడపిల్లలకి అడుగడుక్కి అవరోధమేనా? మంచితనం చచ్చి వంచన అధికమవుతోంది సమాజంలో. మాల కళ్ళు కుడిచేసుకునంది. పాపిష్టిదాన్ని, నా బాధలతో మీకు శాంతి లేకుండా చేస్తున్నాను. వీరభద్రం చూపించిన ఇంట్లో ట్యూషన్ చెప్పనని ఇంటి వరకు వెళ్లి తిరిగొచ్చేశారట. ఎందుకు? మాలకి ఎలా చెప్పడం? ఆ ఇంటికి అల్లుడు కావలసి తప్పించుకుని వాళ్ళ పిల్లలకే ప్రైవేటు చెప్పాలంటే నా వల్ల అయ్యే పనేనా? ఈ విషయం వీరభద్రానికి తెలియనీయకుండా నాకిష్టం లేదు అంటూ వెనక్కొచ్చేశాడు వాసు. అందుకే మాల అడిగిన దానికి మౌనంగా ఊరుకున్నాడు. అనేక రకాల్లో సంపాదించుకోవచ్చు అందుకు అంటూ తన జవాబు తనకే తృప్తినివ్వక నవ్వేస్తూ, ఇదిగో 20 రూపాయలు, కొన్ని రోజులు కాలం దొర్లించు, ఆ తర్వాత మళ్ళీ చూస్తాను అంటూ డబ్బు అందిస్తుంటే మాల తీసుకోవడానికి ఎంతో బాధపడింది. వీలైనంత త్వరలో ఆ ఇంట్లో పని మానే అంటూ వెళ్ళిపోయాడు వాసు. వాసిచ్చే డబ్బు తండ్రి మందులకే చాలడం లేదు అని ఏ ముఖం పెట్టుకుని చెప్పగలడు? అందుకే ఎంత కష్టమన్నా భరించి ఆ ఇంట్లో పనిచేస్తూనే ఉంది. వాసు రాత్రి సమయాల్లో ఆటోరిక్షా నడుపుతూ దాని యజమానికిచ్చే బాడుగా పోను కాస్త సంపాదిస్తూనే ఉన్నాడు. కాని అన్నా వదినలకి సమాధానం చెప్పడం కష్టమైపోతుంది. ఎక్కడ తిరుగుతున్నావు, ఏం చేస్తున్నావు? 1,00,000 ప్రశ్నలు, 1,00,00,000 అనుమానాలు. పాడైపోతున్నాడేమో అనే భయం. చివరికి అన్నగారు ఆర్డర్ వేశాడు. సాయంత్రం 6 గంటలు దాటితే ఇల్లు కదలడానికి వీల్లేదు అని. ఈ అర్థంలేని కట్టుబాట్లని భరించడం కష్టమైపోతుంది. మాలకి మెట్రిక్ పరీక్షకి కట్టాలంటే దాదాపు 100 రూపాయలు కావాలి. ఎవరిస్తారు? ఎలా వస్తాయి? ఏది ఏమైనా సెప్టెంబర్ పరీక్షకి పంపాలనే కృతనిశ్చయంతో ఉన్న వాసు ఆలోచనల్ని చెల్లాచెదురు చేస్తోంది మాల. లాభం లేదు వాసుబాబు. హిస్టరీ చదువుదామని పుస్తకం తెరిస్తే చాలు, ఆ అక్షరాల్లో మా ఇంటాయన తమ్ముడు కనిపిస్తుంటాడు. ఈకిలిస్తూ అసభ్యంగా ప్రవర్తించే వాడిని గొంతు పిసికి చంపేయాలనిపిస్తోంది. ఏదో వంకన నా చెయ్యి పట్టుకోవాలని మహా ప్రయాసపడతాడు దరిద్రుడు. కోపం, ఉక్రోషం అన్నీ కలగా పొలగంగా కనిపిస్తున్నాయి మాల ముఖంలో. వాసుకి అప్పటికే కళ్ళు ఎరబడిపోయాయి. మాలని ఎవరైనా సరే ఓ చిన్న మాట అన్నారని తెలిసినా వాసుకి విపరీతమైన కోపం వచ్చేస్తుంది. ఏమాత్రం అందుబాటుగా ఉన్నా వాళ్ల రక్తం కళ్ళజోడ్డమే. పాతిళ్ళు ఖాళీ చేసి వీరభద్రం ఇంటి దగ్గర ఒక గదిలోకి మారిన తర్వాత కాను మనుషులు మాలని బలవంతంగా ఎత్తుకుపోవడానికి ప్రయత్నించారు. ఒకరోజు మాల పని పూర్తి చేసుకుని తన ఇంటికొస్తుండగా కాపు కాశారు. ఇలాంటిది ఏదో తప్పకుండా జరుగుతుందని ముందే ఊహించిన వాసు ప్రతిరోజు తనుగాని వీరభద్రంగాని ఆ సమయానికి మాలని అనుసరించి దూరంగా ఉండేవారు గనక సమయానికొచ్చి రక్షించగలిగారు. ఆ తర్వాత కానుని పోలీసులు అరెస్టు చేశారని తెలిసి అమ్మయ్య, ఇప్పట్లో పర్వాలేదని అనుకున్నారు ముగ్గురు. కాని మధ్యలో ఈ గౌరయ్యొకడు శనిలా దాపురించి వాసుకి మనశ్శాంతి లేకుండా చేస్తున్నాడు. వాసు కోపం చూసి మాల అంత బాధలోనూ నవ్వింది. మీరు భలేవారు వాసుబాబు. కయ్యానికి కాలు దిగితే ఎలా? జాగ్రత్తగానే కాలం వెళ్లదీస్తున్నాను కదూ.
ఇక నాన్నకి మందిచ్చే సమయం అయింది, మరి సెలవు అంటూ వెళ్ళిపోయింది. రాను రాను మాలతి సమస్య ఎలా పరిష్కరించగలనో అనే ఆలోచనలతోనే ఇల్లు చేరుకున్నాడు వాసు. తన టేబుల్ మీద ఓ ఆహ్వాన పత్రిక తన కోసం ఎదురు చూస్తోందని తెలుసుకుని తీసి చూశాడు ఆశ్చర్యంగా. వైదేహి పుట్టినరోజు ఆహ్వానం అది. చిత్రంగా ఉంది వైదేహి ప్రవర్తన. కాదు అని దూరంగా వచ్చేసినా ఎందుకంత కుతూహలం చూపిస్తోందో అర్థం కాలేదు. పార్టీకి ఎలా వెళ్లడం? వెళ్లకుంటే సభ్యత కాదేమో. పోనీ ఫోన్లో శుభాకాంక్షలు చెప్తే? ఆలోచిస్తూనే భోజనం పూర్తి చేశాడు. ఈరోజే వైదేహి పుట్టినరోజు. లేస్తూనే గుర్తుకొచ్చిన విషయం మరిచిపోవాలని ప్రయత్నిస్తుంటే గమ్మత్తుగా ఎక్కువగా ఆమె విషయమే గుర్తుకొస్తోంది. పుట్టినరోజు శ్రీమంతులు ఎంత ఆర్భాటంగానైనా జరుపుకుంటారు. అదే పేదవాళ్లైతే ఈ రోజుకి కడుపు నిండా అన్నమైనా దొరకదు. అసలు పుట్టినరోజు ఎప్పుడో వాళ్ళకి గుర్తుంటుందా? తన ఆలోచనలకి తనకే నవ్వొచ్చింది వాసుకి. వాళ్ళ ఇంటికి వెళ్లడం అసంభవం. ఓ గ్రీటింగ్ పంపించేస్తాను అని పోస్టాఫీస్కి వెళ్ళాడు. వీరభద్రానికి పాఠం చెప్పాలని పార్కుకు వెళ్లేసరికి అప్పటికే వీరభద్రం తన కోసం ఎదురు చూస్తున్నాడు. కాస్త ఆలస్యం చేసినా చదువు చెప్పించుకునేందుకు సమయం ఎక్కడ సరిపోదో అని డ్యూటీ ముగించుకుని ఉరుకులు పొరుగులతో వస్తాడక్కడికి. చదువు మీద వీరభద్రానుకున్న శ్రద్ధకి వాసుకి ఎంతో సంతోషమయ్యి వీలున్నంతవరకు ఒక్కరోజైనా అక్కడికి రావడం మాండు. పాఠం పూర్తయి పుస్తకాలు సర్దుకుంటూ వీరభద్రం మెల్లగా అన్నాడు. ఒకరోజు మా ఇంటికి టీకి రావాలి. ఎప్పుడు వీలుంటుంది? ఏం గొప్పగా ఏర్పాట్లు చేస్తావా? నవ్వుతూ అన్నాడు వాసు. కాదండి, మా అమ్మ మీకిష్టమైంది ఏంటో చెబితే చేస్తానంది. ఓ అదా సంగతి. నాకిష్టమైంది ఏమిటో నాకే తెలీదే. మా వదినడికి చెప్తానని చెప్పు. నీకిష్టమైందేమిటో మీకు తెలీదు, భలేవారే అంటూ బిగ్గరగా నవ్వాడు. పోనీ ఈరోజొస్తాను పదం ఇంటికి అంటూ లేచాడు. వీరభద్రం గుండె కొట్టుకుంది. అసలే నెలాఖరు, ఇల్లు ఎలా ఉంటుందో తనకి తెలుసు. ఈయన నిజంగా వస్తే ఏం చెయ్యాలి? జేబులు తడుముకున్నాడు. 10 పైసల బిళ్ళ పకపకమంది. నేనే ఇంకా నీ జేబులో ఉన్నది అన్నట్లు. జీతం రాగానే ఓ టీపీ కారం చేసి పిలిచి పెడదామని తల్లి చెప్పింది. ఎలాగూ వాసు డబ్బు తీసుకోకుండానే చదువు చెబుతున్నాడు. అతని రుణం ఎలా తీర్చుకోవడం అని తల్లి తండ్రి తను ఆలోచిస్తూనే ఉన్నారు. ఇప్పుడే వస్తా అంటే పచ్చి వెలక్కాయ వీరభద్రం గొంతులో అడ్డుపడింది. కాని ఏం చేయాలి? సరే పదండి అంటూ దారి చూపించాడు. మాల ఇంకా రాలేదనే కోపంతో వస్తానని అన్నాడే గాని అప్పుడే మరిచిపోయి మాల ఇంకా ఎందుచేత రాలేదు, వాళ్ల నాన్న ఎలా ఉన్నాడో అనే అనుమానం పీకుతుంటే ఎక్కడికి అన్నాడు వాసు పరధ్యాసగా ఆలోచిస్తూ, మాల ప్రతిరోజు వచ్చే దారివైపు చూస్తూ. అసలు ఆడపిల్లలకి చదువంటే శ్రద్ధ లేదు, ఒట్టి ముద్రా చెప్ప. ఇంకా ఇంకా కసిగా అనేసుకుంటున్నాడు వాసు తనలో తనే. రండి మాస్టారు. వీరభద్రం గత్యంతరం లేక మరోసారి హెచ్చరించాడు. ఓ అవును కదూ, మీ ఇంటికి వస్తానన్నాను కదూ. నాకేం తోచడం లేదు. పద, మీ నాన్నగారిని అమ్మగారిని చూడాలనుకుంటున్నాను ఎలాగో. ముందుకు సాగాడు వాసు. దేవుడి మీద భారం వేసి ముందుకు 4 అడుగులు వేసి వస్తున్న మాలని చూశాడు. అమ్మయ్యా, దేవుడు నా యందున్నాడు. మనసులోనే నమస్కరించాడు వాసు. మాల పుస్తకాలు పట్టుకుని కట్టుకున్న చీర చెరుగు ఎవరన్నా చూస్తారేమో అని దాన్ని కప్పుకుంటూ త్వరగా వచ్చేస్తూ ఆ హడావిల్లో వీరభద్రాన్ని ఢీకొనబోయి అంతలోనే తప్పుకొని వాసుని చూస్తూనే భయంగా చేతులు జోడించి గురుదేవులకు నమస్కారం అంది ఎంతో వినమ్రురాలై. ఈ మధ్య వీరభద్రా నుంచి ఈ అంటువ్యాధి మాలకి వ్యాపించింది. ఇలా అన్నప్పుడల్లా వాసుకి తగని చికాకు. నేను గురుదేవుని కాను అంటాడు వెంటనే. అదేంటి, కాదంటే పోతుందా? విద్యాదానం చేసేవారు గురువులు కాక మరెవరు అంది గడుసుగా. అయితే ఈ గురువుకి కావాల్సింది హోంవర్క్ ఎగ్గొట్టి నమస్కారాలు కాదు చేయవలసింది. ఇదిగో మాల, ఈ రోజు నుంచి గట్టిగా చెబుతున్నాను, గుర్తుంచుకో. ఏ రోజు వరకు ఆ రోజు చేయకపోయావంటే గోడ కుర్చీ తప్పదు, తెలిసిందా? గాంభీర్యాన్ని తెచ్చుకుంటూ అన్నాడు. మాల కళ్ళు చుట్టూ వెతికాయి. గోడే లేదుగా, ఇంకా గోడ కుర్చీ శిక్ష ఎలా వేస్తారు అన్నట్టు చూస్తోంది. సిమెంట్ బెంచి ఉంది, గుర్తుంచుకో అన్నట్లు చూశాడు మాల ఆలోచన పసిగట్టి. అబ్బా, మహా కాఠిన్యం బాబు అనుకుంటూ నిన్న తను చేస్తూ సగంలో విడిచేసిన వర్క్ చూపిస్తుంటే వీరభద్రం మళ్లీ గుర్తు చేశాడు సార్ అంటూ. అరే, నువ్వు వెళ్ళిపోలేదు, నేనొస్తానన్నాను కదూ. ఈరోజు ఇక్కడే చాలా టైం అయ్యేటట్లుంది. భద్రం, ఏమనుకోకు. మరోసారి తప్పకుండా వస్తానని అమ్మగారికి చెప్పు. నా నమస్కారాలు అన్నానని కూడా చెప్పు. ఇంక వెళ్ళు.
అంటూ తిరిగి మాల పుస్తకాలు చూడడంలో నిమగ్నమయ్యాడు. వీరభద్రం వెళ్ళిపోయాడు. లోపల సంతోషంగా ఉన్న పైకి మాత్రం మాస్టారు రానందుకు చాలా బాధపడుతున్నట్లు ముఖం పెట్టాడు. మాలా, ఇలా సగం సగం వర్క్ చేసి వదలడంలో నీ ఉద్దేశం? నన్ను పూర్తి చేయమనా? ఇలా చదివావంటే సెప్టెంబర్ కాదు, మార్చికి కూడా వెళ్ళలేవు. విసుక్కుంటూ నోట్సు దిద్దుతున్న వాసునే చూస్తూ ఉండిపోయింది మాల. ఆ భద్రం చూడు ఎంత సిన్సియర్గా వర్క్ చేస్తాడో. చదువుతాడు. నీకు చెప్పి చెప్పి విసుగెత్తిపోతోంది. ఈ హోంవర్క్ అంతా నా చేత పూర్తి చేస్తున్న నువ్వు రేపు పరీక్ష కూడా నా చేతే రాయించేటట్లున్నావు. కోపం తెచ్చుకుంటూ తలెత్తి చూశాడు వాసు. తలంటుకున్న జుట్టు గాలికి చెదిరి ముఖం మీద పడుతోంది. కుడి చేతి జాకెట్ చిరుగు పైకి కనిపిస్తుంటే పమిటని వెనక్కి తిప్పి కప్పుకుంది. సరిగ్గా మరో చిరుగు గుండె దగ్గరికి వస్తుంటే ఆ రెండూ కనిపించకుండా ఉండాలని సతమతమవుతూ మధ్య మధ్య హాచ్ అంటూ తుమ్ములు తుమ్ముతోంది. ఏకాగ్రతగా దిద్దుతున్న వాసుకి ఇవన్నీ ఆటంకం కలిగిస్తుంటే తలెత్తకుండానే ఏం జలుబు చేసిందా అంటూ నోట్సు పక్కన పెట్టి హిస్టరీ బుక్ తెరిచాడు. మాల ఈరోజు ప్రతిరోజులా లేదు, ఏదోలా ఉంది అన్నది ఇప్పటికి గ్రహించి తెరచిన పుస్తకం మూసేస్తూ ఈరోజు ఎందుకు ఎలాగో ఉన్నావు అడిగాడు మాలని పరీక్షగా చూస్తూ. జవాబు ఇవ్వలేకపోయింది. నాన్నకెలా ఉంది? పర్వాలేదు. నువ్వు పని మానేసావా లేదా? జవాబు ఇవ్వు మాల, ఏం జరిగింది? విషయం చెప్పకుండా నీలో నువ్వు బాధపడొద్దని చెప్పానుగా మరి. ఏం లేదు వాసుబాబు, మీరింత శ్రద్ధగా చెబుతున్నారు. నేను బాగా చదువుకుని పరీక్ష రాయాలని ఎంతో ప్రయత్నిస్తున్నాను. భద్రంలా నేను ఎందుకు చదవలేకుండా ఉన్నానో నాకు ఎంత ఆలోచించినా అర్థం కావడం లేదు. చదువుదామంటే ఏకాగ్రత కుదరడమే లేదు. ఏం చేయను? మిమ్మల్ని వేధిస్తున్నాను కదూ. మాల ఇలా మాట్లాడినప్పుడల్లా వాసు మనసు ద్రవించిపోతుంది. తెచ్చిపెట్టుకున్న కాఠిన్యాన్ని గాలి కొదిలేసి మామూలుగా మాట్లాడుతూ, ఇంకా అదే ఆలోచిస్తున్నావా పిచ్చిదానా? నువ్వు ఎందుకు చదవలేకపోతున్నావో నాకు తెలుసు. ఒకవైపు ఆర్థిక ఇబ్బందులు, మరోవైపు తండ్రి అనారోగ్యం, నౌకరీ చేసే చోట పరిస్థితులు అనుకూలంగా లేకపోవడం. ఇలాంటప్పుడు ఏ ఆడపిల్ల ఏకాగ్రతతో చదవలేదు. కాని నీ భవిష్యత్తు ఆలోచించి నేను మందలిస్తూ ఉంటాను. మరోలా అనుకోకదు. మాలవైపు వాత్సల్యంగా చూస్తూ అన్నాడు. మిమ్మల్ని మిమ్మల్ని అపార్థం చేసుకోవడమా? వాసుబాబు, అలాంటిది ఎప్పుడూ జరగదు. మా తండ్రి తర్వాత మీరే నా శ్రేయోభిలాషులు, గౌరవనీయులు. ఇది నాకు బాగా తెలుసు. అబ్బా, ఎంత విశ్వాసం! సంతృప్తిగా అనిపించింది మాల అలా అండం. ఈరోజు నా ఫ్రెండ్ బర్త్డే, పార్టీకి పిలుపొచ్చింది. అందుకని రాకూడదనుకున్నాను. అలాగా, వెళ్ళి రావాల్సింది. మరి నువ్వు ఎదురు చూడవు? దీనికేం, ప్రతిరోజు ఉన్నదేగా. పుట్టినరోజంటే సంవత్సరానికి ఒక్కసారి వచ్చే రోజు. పుట్టినరోజంటే నాకు చాలా ఇష్టం. జరిగిపోయినవి గుర్తు తెచ్చుకుంటూ భవిష్యత్తు కొరకు ఎన్నో కలలు కంటూ ఏటో చూస్తూ ఆవేశంగా మాట్లాడుతోంది మాల. అయితే నీ పుట్టినరోజు ఎప్పుడో కాస్త ముందుగా చెప్పు, అసలే పేదవాణ్ణి నవ్వుతూ అన్నాడు వాసు. క్షణం చలించింది మాల. ఎందుకు ముందుగా చెప్పడం? కానుకలు తేవడానికా? మీ పేదరికం అడ్డు రాకుండా ఈరోజే నా పుట్టినదినం నిర్లిప్తంగా అంది మాల. అరే, నిజంగానే? మరి ఇందాకట్నుంచి చెప్పనేలేదా? ఏం చేస్తే బాగుంటుంది అని ఆలోచిస్తూ అన్నాడు. ఈ రోజు మిమ్మల్ని పిలిచి కాఫీ అయినా ఇవ్వాలనుకున్నాను. ప్రతి సంవత్సరం ఎంతో గొప్పగా చేసే నాన్నకి పరిస్థితులు మారడంతో ఈ రోజు విషయం ఆయనకి గుర్తేలేదు. నేను ఎవరికి చెప్పుకోను వాసుబాబు, మీరైనా ఉన్నారు నా గోడు వినడానికి. ఎంతో తృప్తిగా ఉంది. నాకీ అదృష్టం చాలు. ఇప్పటికీ 22 పుట్టిన దినాలు గడిచిపోయాయి. ఇప్పటికేం సాధించాను? ఇక ముందు ఏం సాధిస్తాను? అసలు ఏం సాధించాలి? ఏంటో వేదాంతిలా నవ్వింది మాల. వాసు జేబులు తడుముకున్నాడు. చేతికి 2 రూపాయల నోటు కాస్త చిల్లర తగిలింది. ముందే తెలుసుంటే ఎంత బాగుండేది. మాల, పద, స్వీట్లు తినిపిస్తాను. నాకా? వద్దొద్దు వారించింది మాల. ఇక్కడే హోటల్ ఉంది, పద, ఇద్దరం వెళదాం. కానుకలు ఏమీ ఇవ్వలేకున్నా నా కష్టార్జితంతో నీకు స్వీట్ ఇప్పిస్తాను, పద తొందర పెట్టాడు వాసు. ఆవేశంలో అంతస్తులు మరుస్తున్నారు. నాతో మీరు హోటల్కొస్తారా వాసుబాబు? మన పరిచయం అందరి దృష్టిన పడ్డం ఏమంత మంచిది కాదు మీకు. సమాజంలో మీ గౌరవానికి భంగం కలిగితే నేను భరించలేను. చూడండి, నేను కోరేది మీరు ఇవ్వవలసింది ఇంతకు మించి మరొకట్లేదు అంటూ వంగి అతని పాదాలను కళ్ళకద్దుకుంది మాల. చలించిపోయాడు. 2 చేతులతోనూ లేవనెత్తి ఆశీస్సులివ్వగలిగిన శక్తి నాకే ఉంటే నేను మనస్ఫూర్తిగా ఏం కోరుకున్నానో అదే ఆ దేవుడు తప్పక గ్రహిస్తాడమ్మా.
ప్రేమగా మాల తల నిమురుతుంటే ఆనందంతో మాల కళ్ళు తలతలా మెరిశాయి. ఇక్కడే ఉండు మాల, ఇప్పుడే వస్తాను, 5 నిమిషాల్లో వచ్చేస్తాను అంటూ హోటల్లోకి వెళ్లి స్వీట్లు కొనుక్కొచ్చి మాల అంటూ పిలిచాడు. పార్క్ అంతా గాలించాడు. మాల జాడలేదు. ఏం జరిగింది? ఎందుకు వెళ్ళిపోయి ఉంటుంది? అయ్యో, కనీసం ఇదేనా ఇవ్వలేకపోయాను అనుకొని బాధపడుతూ పార్కు గేటు దాటి మరోసారి చుట్టూ చూశాడు. తనకి కావలసిన మాల ఎంత వెతికినా మరి కనిపించలేదు. కాళ్ళీడ్చుకుంటూ ఆలోచిస్తూ నడుస్తున్నాడు. చదువు చదువు అన్న గొడవలో పడి మాలకి బట్టలు చిరిగిపోయాయన్న సంగతి కూడా తను గ్రహించలేదు. ఎలాగైనా సరే 2 చీరలు కొనివ్వాలి. అవును, ఇవ్వాలి. నడుస్తున్న వాసు పక్కన సరునొచ్చి ఆగింది ఫియట్ కారు. కళ్ళు మూసుకుని పోయి మనుషుల మీదకి కారు ఎక్కిస్తున్నదెవరు అనే కోపంతో ముఖం చిట్లించి చూశాడు. సలాం సాబ్. వైదేహి కారు డ్రైవర్ వినయంగా సలాం చేసి నిల్చున్నాడు. అమ్మగారు మీరు ఎక్కడున్నా పట్టుకురమ్మన్నారు. ఇంటికి వెళితే మీ వదినమ్మగారు మీరు లేరని చెప్పారు. ఎక్కడెక్కడో తిరిగాను, రండి పోదాం అంటూ డోరు తెరిచి పట్టుకున్నాడు. అర్జెంటు పనుంది, ఇప్పుడు వీలు కాదు, రేపు ఫోన్లో మాట్లాడతాను తప్పించుకోవడానికి ప్రయత్నిస్తూ అన్నాడు వాసు. అసలు అక్కడికి వెళ్ళడానికి ఇష్టం లేదు. అమ్మగారు మిమ్మల్ని తీసుకువెళ్లకుండా వెళితే ఊరుకోరు బాబు. అర్జెంటు పనుంటే నేను కారులో దించేస్తాను, రండి బాబు. మిమ్మల్ని వెతికి వెతికి ప్రాణం బేజారు పడింది, రానంటే ఎట్టా? కాస్త ఆలస్యం చేస్తే కారులోకి బలవంతంగా తోసి తలుపులు వేసి తీసుకువెళ్లేటట్లున్నాడు. ఇంకా లాభం లేదు, ఇతను వదలడు అనుకొని కారులో కూర్చున్నాడు. తను ఆ రోజు ఎలాంటి బట్టలు వేసుకున్నాడో అప్పుడు చూసుకున్నాడు. షర్టు బాగా మాసిపోయినట్లే ఉంది. పార్కులో కర్చీఫ్ పరుచుకుని కూర్చున్న ప్యాంటు నలిగిపోయింది. పోనీ ఇంటికి వెళ్లి బట్టలు మార్చుకుని వెళదామంటే అసలు ఇష్టం లేదు. టైము 8 దాటి ఉంటుంది. అతిథులందరూ వెళ్ళిపోయి ఉంటారేమో. అలాగైతేనన్నా బాగుండు. వైదేహి మీద చెప్పలేనంత కోపం వచ్చేస్తోంది. ఆ రోజు హోటల్లో జేబులో డబ్బులేని సమయంలో వచ్చి ఆదుకుందనే కృతజ్ఞతతో కాస్త ఎక్కువగా మాట్లాడినందుకు పనిష్మెంట్ అనుభవించక తప్పదు అనుకుంటుండగానే వైదేహీలు రానే వచ్చింది. అప్పుడే స్కూటర్లో వెళ్ళిపోతున్న వ్యక్తి వీపు మాత్రం కనిపించింది. ఇదేమిటి? అన్నయ్య కాదుగా, ఇక్కడికి ఎలా వస్తాడు? ఎందుకు వస్తాడు? అసంభవం, అన్నయ్య కాదు, మరెవరో అచ్చంగా అన్నయ్యలా ఉన్నాడు. చేతిలో స్వీట్ ప్యాకెట్ ఉన్న సంగతి అప్పటికి గుర్తుకొచ్చింది. దూరంగా విసిరేసేందుకు కూడా వీల్లేకుండా అయింది. ఎలాగో ఆ ప్యాకెట్ని ప్యాంటు జేబులో దూర్చేసి మేడమెట్లెక్కుతుంటే వైదేహి పినతండ్రొచ్చి సాదరంగా ఆహ్వానించాడు. ఈయనకి నేనంటే కోపం లేదు. వీళ్ళు మనుషులు కాదా? కోపతాపాలు లేనంత సంస్కారమా? ఏంటో చాలా విచిత్ర పరిస్థితి. అతిథులందరూ వెళ్ళిపోయినా వైదేహి స్నేహితులు కాబోలు 4 అమ్మాయిలు అక్కడే కూర్చున్నారు. వైదేహి చాలా ఆడంబరంగా అలంకరించుకుంది. అసలే లావుగా ఉండే ఆమె నిమిలిపించెం పట్టుచీరలో మరీ లావుగా కనిపిస్తోంది. చేతికి 10 జతల గాజులు, వాటిల్లో మధ్య మధ్యన రాళ్ల గాజులు లైటు వెలుతురు పడి దగదగా మెరుస్తున్నాయి. మెడలో నెక్లెస్ అంతే. ఇవన్నీ చాలవన్నట్లు నడుముకి మువ్వల వడ్డాణం. అలంకారం చేసి కూర్చోబెట్టిన అమ్మవారిలా ఉన్న వైదేహిని విచిత్రంగా చూస్తూ నమస్కారం అన్నాడు, పుట్టినదినం అభినందనలు తెలుపుతూనే. ప్రతి నమస్కారం చేస్తున్న వైదేహి కళ్ళు సంతృప్తిగా నవ్వడం కనిపెట్టాడు వాసు. నా రాక ఇంత సంతోషాన్ని కలిగిస్తుందో ఈయనకి అనుకున్నాడు, తనని ఎంత బలవంతంగా డ్రైవర్ తీసుకొచ్చింది గుర్తు చేసుకుంటూ. వైదేహి తన చెల్లులకి వాసుని పరిచయం చేసింది. వీరు సగం మాటని మింగేసి వాసుదేవరావు ఎంఏ అంటూ. ఆ నలుగురు వాసుకి నమస్కరించారు. ముక్కు ముఖం తెలియని ఆ అమ్మాయిల ఎదురుగా దిష్టిబొమ్మలా కూర్చోవాలంటే చికాకు కాదు, తెక్కరేగుతోంది వాసుకి. ఎంఏ చదివిన ముఖమేనా ఇంత లక్షణంగా వచ్చాడు పార్టీకి? వారాలు చేసుకుని చదువుకున్న బాపతేమో ఆ షర్టు అది అంటూ వాసుని గురించి అప్పుడే అభిప్రాయాలు ఏర్పరచుకున్నారు ఆ అమ్మాయిలు. ఈ ముఖాన్ని చూసేందుకేనా వైదేహి ఎంతసేపు ఆపింది? పర్సనాలిటీ ఉంది, లాభమేమిటి? దాన్ని కాపాడుకోవడం చేతకాకపోయిన తర్వాత. కనీసం ఆ దగ్గరలో ఏ పేపర్ గాని పుస్తకం గాని లేవు ఆ అమ్మాయిల శల్య పరీక్ష నుంచి తప్పించుకోవడానికి. మగవాళ్లు ఆడపిల్ల కనిపిస్తే చాలు వెర్రివేషాలు వేసి నకసిక పర్యంతం పరీక్షిస్తారు అని నెత్తి నోరు కొట్టుకుని ఈ ఆడపిల్లలు చేస్తున్నదేమిటి? కోపం వచ్చేస్తోంది వాసుకి. ఆ అమ్మాయిల దృష్టి వాసుని పరీక్షించడం అయిన తర్వాత టైట్ ప్యాంటులో బిగుసుకుని పైకెప్పుడు వద్దామా అన్నట్లు ఉక్కిరిబిక్కిరవుతున్న స్వీట్ ప్యాకెట్ మీద నిలిచింది. ఒకళ్ళ సంజ్ఞలు అందుకని మరొకరు, నలుగురి కళ్ళు వాసు జేబు మీదే నిలిచాయి. మీ బొంద, దీనిలో ఏం లేదు, కావాలంటే తలా ఒకటి తిని అవతలకు పొండి
అని వాళ్ల మీద ఆ ప్యాకెట్ గిరాటు కొట్టాలనే ఆలోచనని సభ్యత నోరు నొక్కింది. సభ్యత కాదు గనకనే ఇంత అవస్థని భరిస్తున్నాడు. ఈ స్థితిలోనే ఏ పల్లెటూరువాడో అయితే దర్జాగా వాళ్ల ఎదురుగా విప్పేసును. అసలు ఈ సభ్యత ఎందర్నీ ఎన్ని ఇరుకుల్లో పెడుతుందో వాసు అనుభవపూర్వకంగా తెలుసుకున్నాడు. వైదేహి కదిలింది. అమ్మయ్యా అనుకున్నాడు వాసు. మీరిందాకే వెళ్ళిపోతామన్నారు కదటోయ్, డ్రైవర్ వచ్చాడు, మీ నలుగురిని దింపేసొస్తాడు అంటూ సాగనంపింది. ఆ అమ్మాయిలకి ఏడుపొచ్చేసింది. ఈ అతిథి తెచ్చిన ప్రజెంటేషన్ చూడకుండా వెళ్ళిపోవలసి వచ్చినందుకు. ఏం చేస్తారు పాపం. వెనక్కి తిరిగి మరోసారి వాసుని చూస్తూ నమస్తే చెప్పి వెళ్ళిపోయారు. ఇంకా ఆ గదిలో వైదేహి, వాసు ఇద్దరే మిగిలారు. కింద ఎవరెవరి గొంతులో వినిపిస్తున్నాయి. తప్పనిసరిగా వచ్చాడే గాని ఏం మాట్లాడాలో తెలియడం లేదు. అలాని మూగగా కూర్చోవడమూ సభ్యత అనిపించడం లేదు. 2 నిమిషాలు అలా గడిచిపోయింది. మీకోసం 5 నుంచి ఎదురు చూస్తున్నాను అంది వైదేహి. సారీ, అర్జెంటు వర్కుండి రాలేకపోయాను. జాబులో చేరారా? ఆహా లేదు. మరి ఏమని చెప్పడం? నవ్వేసి ఊరుకున్నాడు. ఈ మధ్య ఇది బాగా అలవాటైంది. జవాబు ఇవ్వలేని ప్రశ్నలన్నింటికీ ఓ వెధవనవ్వు పారేయడం. సంభాషణ మరో మలుపు తిప్పాలనే ఉద్దేశంతో మీకు ప్రజెంటేషన్ కూడా. వైదేహి మృదువుగా నవ్వింది, మల్లెలు విచ్చినట్లు. వాసు నిర్నిమేష దృష్టితో చూస్తున్నాడు వైదేహిని. ఈ అమ్మాయి నవ్వు ఎంత బాగుంది, విచిత్రం అనుకున్నాడు. ప్రజెంటేషన్లు ఎన్ని కుప్పపడున్నాయో. నిజంగానే కుప్పపడున్నాయి. నాకు కావలసింది అది కాదు. వైదేహి కళ్లల్లో నీటి పొర కదిలి అక్కడే ఆగిపోయింది. ఒక్క విషయం చెప్తాను, నన్ను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు కదూ. ఇది వరకు మన మధ్య జరిగిందాన్ని మరిచిపోలేక మీరు చాలా దూరంగా ఇబ్బందిగా ఉండిపోతున్నారు. నాకు తెలుసు. మనం ఆ విషయం మరిచిపోదాం. కేవలం స్నేహితుల్లా ఉందాం. ఏమంటారు? ఇంకా ఏమడుగుతుందో, ఎలా జవాబివ్వాలో అని అప్పటికే ఎన్నెన్నో ఆలోచిస్తున్న వాసు హమ్మయ్యా అని తేలిగ్గా గాలి వదిలి, ఆ విషయంలో మీకు సారీ చెప్పడం మినహా మరేం జవాబివ్వలేను. ఇంకా స్నేహితుల్లా ఉందామన్న మీ అభ్యర్థన సంతోషంగా స్వీకరిస్తాను. ఎంత మంచివారు వాసుదేవరావు గారు, సంతోషంగా అంది వైదేహి. అలా పూర్తి పేరు అనవసరం, వాసు అనండి, లేకుంటే వాసుబాబు అనండి. మనం స్నేహితుల్లా ఉండాలి అనుకున్నప్పుడు ఈ ఆచారాలు అనవసరం. అలాగే వాసుబాబు, ఇప్పుడు నాకెంత సంతోషంగా ఉందనుకున్నారు. మీరు వస్తారో రారో అని ఎంత ఎదురు చూశానని. కేక్ కోస్తున్నా, స్నేహితులు పాటలు పాడుతున్నా నా మనస్సు దృష్టి అంతా వాకిలి వైపే. చూసి చూసి చాలా అలిసిపోయాను. పోనివ్వండి, నా నిరీక్షణ వ్యర్థం కాలేదు. ఒక విధంగా మీరు ఇప్పుడు రావడమే బాగుంది. ఏమని జవాబివ్వాలి? ఇంత చనువు తీసుకుని ఒక్కసారే ఇంత దగ్గరగా మాట్లాడుతుంటే ఎవరైతే మాత్రం ఏమని జవాబిస్తారు? బెరుకుగా ఉన్న జవాబివ్వక తప్పడం లేదు వాసుకి. మీకీరోజు కాఫీ కాదు, భోంచేసి వెళ్ళాలి అంది నవ్వుతూ. వాసుకి అసలే ముళ్ల మీద కూర్చున్నట్లుంది. మరోసారొస్తాను ఈరోజు అంటూ అభ్యంతరం చెబుతున్నా వెనక వైదేహి బలవంతం చేసింది. క్షమించండి, నాకు ఎక్కడా భోంచేసే అలవాట్లేదు, మరేమనుకోకండి, సెలవు అంటూ లేచాడు. వైదేహి ఒప్పుకోలేదు. నాకేం తీసుకురాలేదని బాధపడ్డారుగా, పోనీ నాకు కావలసింది అడిగితే కాదంటారేం? ప్లీజ్, ఈరోజు మీతో కలిసి భోజనం చెయ్యాలనుంది, కాదనకండి. ఇంకా ఏం మాట్లాడగలడు? ఈ శిక్ష అనుభవించే మరీ వెళ్ళాలింటికి, తప్పదు అనుకుని నల్లగా పెంకులా ఉన్న ముఖం, నలిగిపోయిన బట్టలు. నౌకరు తువ్వాలందించాడు. ఆ హాలు పక్కనున్న రూంలోనే ఇద్దరికీ టేబుల్ మీద వడ్డించారు. మరెవ్వరూ లేనందుకు సంతోషించినా వైదేహికి మాత్రం కొత్త కాదు. పొట్టుచీర మార్చుకుని నగలన్నీ తీసేసి చాలా సింపుల్గా లైటు ఊదా కలర్ ఫుల్ వాయిల్ చీర, అదే కలర్ జాకెట్తో వచ్చి కూర్చుంది వైదేహి. చూడ్డానికి ఇప్పుడు కాస్త తెరిపిగా ఉంది వాసుకి. భోజనానికి ఉపక్రమించబోతుండగా, పుట్టినరోజు కానుకలు సరే, అసలు స్వీటు తినాలంటారు కదా, ఇదిగో తినండి. ప్లేట్లో వైదేహి చూడకుండా పెట్టి అందించాడు. వంటవాడు వడ్డించిందే ఏదో ఇస్తున్నాడు అనుకున్న వైదేహి వాసు చెయ్యి చూస్తూ, అరే జాంగ్రీ నాకిష్టమని ఎలా తెలుసు? మరి ఇది తెచ్చికూడా ఏం లేదనంటారేం అంటూ నోరు తెరిచింది అందివ్వమని. ఎలా మిన్నకుండడం? ఈ అతి స్వాతంత్రం కాస్త వెగటుగా అనిపిస్తుంటే మాటిమాటికి వాచ్ చూసుకుంటూ భోజనం చేస్తున్నాడు వాసు. ఆడపిల్ల కాదుగా, ఆలస్యానికి సంజేషించుకోవడానికి. కొసరి కొసరి వడ్డిస్తూ అంది. ఎంత వద్దు వద్దంటున్నా భోజనం ఎక్కువ అయింది వాసుకి.
ఇదే వదినైతేనా అన్నీ విసిరు కొట్టేసేవాడు. శ్రీమంతులు సామాన్యంగా అందరూ లావుగా ఉండడానికి ఈ అతిగా తిండమేనేమో కారణం. ఇలాంటి పరిస్థితుల్ని కల్పించే ఈ డబ్బు నాకొద్దు బాబు అనిపించింది ఆ క్షణాన. అప్పుడప్పుడు తప్పక వస్తూ ఉంటాను అన్న మాట వాసు దగ్గర తీసుకుని కదిలింది వైదేహి. ఇంటికి కాస్త దూరంలోనే కారు దిగేసి అమ్మయ్య అనుకుంటూ ఇల్లు చేరాడు వాసు. పిల్లలిద్దరూ నిద్రపోతుంటే శ్రీలక్ష్మి దిగులుగా కూర్చుంది. రాఘవరావు అప్పటి వరకు ఆగ్రహంతో తమ్ముడింకా ఇంటికి రాలేదని చిందులు తొక్కి ఆయాసం తీర్చుకుంటూ సీరియస్గా పేపర్ చూస్తూ కూర్చున్నాడు. విశ్వం దగ్గర్నుంచి ఉత్తరం వచ్చింది. ఈ మధ్య నా బిజినెస్ బాగానే ఉంది. మీ మాల ఎలా ఉంది? పరీక్ష పాస్ అవుతుందా? డింకీ కొడుతుందా? కొట్టదులే, ఎందుకంటే చదువు చెప్పేది నువ్వు గనుక. ఆ అమ్మాయిని అన్నం తిననిస్తున్నావో లేదో ఎప్పుడు చదువు చదువు అంటూ బోరెత్తిస్తావు. నాకు తెలుసు. మా నాయనమ్మ చిన్నప్పుడు నిన్ను చూసి అంటూ ఉండేది, అది అక్కరకొచ్చే కొమ్మ, చదువు మినహా మరో విషయం అక్కర్లేదు. నువ్వు ఉన్నావు. ఊళ్ళో ఉన్న చింతతోపులు, మామిడి పిందులు అన్నీ నీవే. నీకేం చదువు అంటుతుంది అని. నిజంగా ఆవిడిది వేదవాక్కు అని ఇప్పుడు తెలుసుకున్నాను. నేను బిఏ మధ్యలోనే వదిలేస్తే నువ్వు ఎంఏ పూర్తి చేశావు. పెద్ద ఉద్యోగంలోకి వెళ్ళబోతున్నావు. అయినా వాసు, ఆ ముద్దమ్మాయిని ఇంత కష్టపెట్టకపోతే ఓ అయ్య చేతిలో పెట్టేసి కన్యాదార పొయ్యిరాదు అంటూ రాశాడు. నిజమే, విశ్వం రాసింది. పెళ్లి చేసేస్తే సమస్య ఉండదు, కానీ ఈ అమ్మాయిని చేసుకుంటానని ముందుకొచ్చే మగాడు కావాలిగా అని జవాబిచ్చాడు వాసు. విశ్వం మాల విషయంలో చాలా కుతూహలం కనబరుస్తున్నాడు. ఎందుకు? అతని ఉద్దేశం ఏమై ఉంటుంది? ఆలోచించాడు వాసు. ఏమో, బహుశా అంత ప్రత్యేక విషయం కాకుండా ఆలోచిస్తూ ఉండుంటాడు. ఏది ఏమైనా మాలను పరీక్ష పాస్ చేయించి ఎంత చిన్న ఉద్యోగమైనా సరే వచ్చేటట్లు చూస్తే ఆ పైన విషయం అప్పుడు ఆలోచించొచ్చు. ఆలోచనలతో సతమతమవుతున్నాడు వాసు. ఈరోజే వాసు ప్రసన్నలక్ష్మి పెళ్లి లగ్నం నిశ్చయం. పెళ్లి పెద్దలొస్తే నువ్వు లేకుండా ఎలా అంది శ్రీలక్ష్మి. ఈ తతంగంలో నేనెందుకు అని సణుక్కున్నా ప్రయోజనం లేకపోయింది. పెళ్లి కూతురు తాతగారు ఊర్నించొచ్చారట, ఇప్పుడొచ్చి నిన్ను చూస్తారట అంటూ శ్రీలక్ష్మి వివరించింది. ఇదిగో పెళ్లి కూతురికి ప్రధానపు ఉంగరం చూడు అంటూ ఓ ఎర్రరాళ్ల ఉంగరం వాసు చేతిలో పెట్టింది. అటూ ఇటూ తిప్పి చూశాడు. బాగానే ఉంది. ఎందుకు? శ్రీలక్ష్మి నవ్వుతూ అంది. ఇది పెళ్లి కూతురికి ఈ సమయంలో మనం పెట్టాలి. అంటే ఆ అమ్మాయి ఇంక నీకు నిశ్చయం అయిపోయినట్లు తెలిసిందా? ముందు గదిలో మధ్యవర్తి సమక్షంలో నిశ్చయతాంబూలాల కార్యక్రమం జరిగిపోయింది. పెళ్లి పెద్దల సంభాషణ అటు తిరిగి ఇటు తిరిగి నేటి రాజకీయాల్లోకి మళ్ళింది. కబుర్లు మహా జోరుగా సాగిపోతుండగా, వాసుబాబు ఒక్కసారి రండి, నాన్న నాన్న. మరేం చెప్పిందో ఎవరికీ వినిపించలేదు. అందరూ వాకిలి వైపు ఆశ్చర్యంగా మెడలు తిప్పారు. ఎవరి పిల్ల? వాసుతో ఏం పని? అసలెందుకొచ్చినట్టు? క్షణంలో ఆ ప్రదేశం నిశ్శబ్దంగా మారిపోయింది. అందరి దృష్టి బాబు అంటూ ఆ గది అవతల మెట్ల మీద నిలిచి దాదాపు ఏడుస్తున్నట్లు పిలుస్తున్న ఆ పిల్ల మీద నిలిచిపోయాయి. రామారావు కళ్ళు కోపంతో ఎర్రబడ్డాయి. ఎవరు నువ్వు? వెళ్ళు ముందు అంటూ కసురుకున్నాడు. ఎవరో అమ్మాయితో తన తమ్ముడు తిరుగుతున్నట్లు తెలుసుగాని ఆ అమ్మాయి ఎలా ఉంటుందో రాఘవరావుకి తెలియనే తెలీదు. తమ్ముడు వయసులో ఉండి పెడదారులు పడుతున్నాడనే అనుమానం వేధిస్తున్నందువల్లే ఈ సంబంధం ఖాయం చేసుకున్నాడు. ఇంకాస్త ఆగితే వాసుకి సెలక్షన్ వచ్చిన తర్వాతైతే సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉన్నా ఈ కారణాల వల్ల తలవంచక తప్పలేదు. ఈ సమయంలో ఆ అమ్మాయి ఇలా సుడిగాలిలా వస్తుందని కలలో కూడా ఊహించలేదు. మాల పిలుపు వాసుకి వినిపించింది. శ్రీలక్ష్మి భయంగా వాసుని వెళ్లవద్దని షర్టు పట్టుకు లాగుతున్నా వాసు ఆగలేదు. బయటకొచ్చేశాడు. మాలా, ఏమైంది నాన్నకి అంటూ. వాసుబాబు, నాన్న పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నాడు అంటూ బావురుమంది. అక్కడ ఏం జరుగుతుందో అసలు ఆ పిల్ల చూడనే లేదు. తనకి ఒకే ఒక్క దిక్కు తండ్రి. ఆ తండ్రి ఏదోగా అయిపోతుంటే, ఆమెకి ప్రపంచం తలకిందులైపోతున్నట్లుంటే ఆసరాగా ఆదుకుంటాడనే ధైర్యంతో వాసుని వెతుక్కుంటూ పరిగెత్తుకొచ్చింది. వాసు మరేమీ ఆలోచించలేదు. వెక్కి వెక్కి ఏడుస్తున్న మాలని దగ్గరగా తీసుకుని ఏడవద్దని ధైర్యం చెబుతూ పద అంటూ స్కూటర్ వెనక కూర్చోబెట్టుకుని రివ్వున వెళ్ళిపోయాడు. పెళ్లివారితో పాటు వరండా వరకు వచ్చి ఆ దృశ్యాన్ని చూస్తున్న రాఘవరావు అవమానాన్ని భరించలేక పిచ్చివాళ్ల చిందులు తొక్కాడు. పెళ్లివారు ఒకరి ముఖాలొకరు చూసుకున్నారు. మధ్యవర్తికి చెమటతో షర్టు తడిసిపోయింది. పద చెప్తాం నీ సంగతి అంటూ ఆయన్ని లాక్కు వెళ్లి కారులో కోలేశారు. కళ్ళు తాగిన కోతిలాగా చిందులు తొక్కుతున్నాడు రాఘవరావు.
అందిన వస్తువల్ల శ్రీలక్ష్మి ముఖాన గిరాట కొడుతుంటే వీణ బాబ్జీ మంచం కింద దూరి కూర్చున్నారు హడలిపోతూ. శ్రీలక్ష్మి ఏం చేస్తుంది? స్థాణువులా నిలబడిపోయింది.